హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. చపాతీలోకైనా బిర్యానీలోకైనా మంచి కాంబినేషన్ పొటాటో కుర్మా అండి. చాలా సింపుల్ అండ్ ఈజీగా అయితే ప్రిపేర్ చేసేసుకుందాం రండి. ముందుగా కుక్కర్ గిన్నె తీసుకొని 1/4 కిలో బంగాళదుంపలు, 1/2 గ్లాసు గ్రీన్ పీస్, కొంచెం సాల్ట్ వేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టేసుకోవాలి. ఉడికిన పొటాటోస్ని పీల్ తీసి ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం మసాలా అయితే ప్రిపేర్ చేసేసుకుందాం. మిక్సీ జార్ తీసుకొని 2 టేబుల్ స్పూన్లు గసగసాలు, 15 జీడిపప్పు వేనీళ్ళలో నానబెట్టుకోండి. 1 ఇంచ్ అల్లం ముక్క, 1/2 ఇంచ్ కొబ్బరి ముక్క, అలాగే దాల్చిన చెక్క 2, లవంగాలు 2, వెల్లుల్లి రెబ్బలు 5 ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పేస్ట్లా పట్టేసుకొని బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. బాగా మెత్తగా నూరుకోవాలి. అలాగే ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టి దీంట్లోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించేసుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక దీంట్లోకి ఇందాక మిక్సీ పట్టిన పేస్ట్ని యాడ్ చేసేసుకొని మంచిగా 2 మినిట్స్ పాటు మూత పెట్టి మగ్గబెట్టేసుకోండి. అలా మగ్గిన తర్వాత ఉడకబెట్టుకున్న పొటాటోస్ని దీంట్లో యాడ్ చేసుకొని గ్రీన్ పీస్ని కూడా యాడ్ చేసేసి కలిపెట్టేసి 4 టమాటోస్ని ప్యూరీలా చేసి దీంట్లో యాడ్ చేసుకున్నాను. అలాగే 2 నిమిషాల పాటు ఉడకబెట్టేసుకొని కారం, పసుపు, ఉప్పు కూడా చెక్ చేసుకొని సరిపడా ఉప్పు వేసుకొని మూత పెట్టేసి 4 నిమిషాల పాటు మగ్గబెట్టి 1 కప్పు వాటర్ పోసి 2 నిమిషాలు మగ్గబెట్టేసుకొని ఇలా సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుని పైన కొత్తిమీర చల్లుకుంటే పొటాటో కుర్మా రెడీ. ఈ ఫుల్ వీడియో ఛానల్లో ఉంది.